నా పేరు నేలనూతల శ్రీధర్, బుచ్చిరెడ్డిపాళెం, కోనేటిమిట్ట. ఈ యొక్క బొమ్మల కొలువు అనే సాంప్రదాయము దక్షిణ భారతదేశంలో తమిళనాడు, మన నెల్లూరు ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది. ఈ దసరా 9 రోజుల పాటు ఈ యొక్క నవరాత్రులు ఈ బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తారు. ప్రధానంగా బొమ్మల కొలువు సాంప్రదాయం ఎందుకు వచ్చిందంటే, మన యొక్క పిల్లలకి, రాబోయే తరానికి మనం ఇవన్నీ అందించాలి. ఇక్కడ ఉన్నటువంటి మా ఇంట్లో ఉండే ఈ బొమ్మలన్నీ కూడా 80 సంవత్సరాలు 90 సంవత్సరాల బొమ్మలు ఉన్నాయి. అవన్నీ మట్టి బొమ్మలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే పింగాణి బొమ్మలు ఉన్నాయి. దశావతారాలు, రామలక్ష్మణులు, శివుడు పార్వతి, వినాయకుడు, సరస్వతి, అలాగే అనేక జంతువులు, ఏనుగులు, ఒంటెలు, గుర్రాలు, సింహాలు, పులులు, ఇవన్నీ కూడా మన యొక్క సమాజంలో మనతో పాటు కలిసి జీవిస్తున్నటువంటి మానవ సంపద. సో వీటిల్ని మనం కాపాడుకోవాలనే ఒక ప్రధాన ఉద్దేశంతో పిల్లలకి ఈ యొక్క బొమ్మల కొలువు చాలా ఆకర్షణీయంగా, ఆనందంగా ఉంటుంది. అలాగే ఈ 9 రోజుల పాటు ఆడవాళ్ళందరూ కూడా కలిసి కూర్చొని ఇక్కడ లలితా పారాయణం చేయడం, పేరెంటాలు చేస్తూ, కష్ట సుఖాలు మాట్లాడుకుంటూ, ఒకరికొకరు స్నేహంగా ఉండడం అనేటువంటి ఒక మంచి సాంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు ఈ బొమ్మల కొలువు ద్వారా. ఏదో ఒక ఆకర్షణ ఉండాలి, అందుకని ఈ బొమ్మల కొలువులో ఈ యొక్క దేవీ దేవతల విగ్రహాలు అవన్నీ కూడా పెట్టినందువల్ల ఒక ప్రత్యేక ఆకర్షణ, భక్తి భావన ఉంటాయి. ఇది మా ఇంట్లో నాకు 62 సంవత్సరాలు, అప్పటి నుంచి మాకు కొలువు ఉన్నది. అట్లాగే అనేక బొమ్మల్ని మనం సేకరించాము. ఈ యొక్క బొమ్మలు తయారు చేయడానికి అనేక మంది కుమ్మరి వాళ్ళు, అనేక మంది పనివాళ్ళు రకరకాల రంగులతోటి ఆ రోజుల్లో వేసిన రంగు ఈరోజు కూడా పోకుండా ఉన్నాయంటే అంత అద్భుతమైనటువంటి చిత్రకళ మన సాంప్రదాయంలో ఉన్నది, మన పనివాళ్లలో ఉన్నదని. అలాగే ఈ బొమ్మలన్నీ కూడా ఒక చోట చేర్చి పెట్టినందువల్ల ఒక అందము, ఆకర్షణ ఉంటుంది. అది అందరికీ ముచ్చటగా ఉంటుంది. ఈ 9 రోజుల పాటు ఈ యొక్క బొమ్మల కొలువుతో పాటు కలశం పెట్టి ప్రసాదాలు ఏర్పాటు చేస్తూ ఆనందంగా భక్తి పాటలు పాడుకుంటూ ఇలా ఉండడమే బొమ్మల కొలువు యొక్క ప్రాశస్త్యం.